సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం దదాదార్క్ష్యం భారద్వాజం కపింజలం నమః శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీ భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శోభనస్థలే సహస్రదీపాలంకరణ సేవా మహోత్సవ సమయే మండపే సమస్త దేవతా భగవత ఆచార్యాణాం సన్నిధౌ ఆదిభూతిగతాపత్రియ నివారణార్థం మనోబలికామనా సిద్ధ్యర్థం ఇష్టకామ్యాది బల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుంజశ్లోక. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దేవస్థానం చేత నడవబడేటువంటి పాఠశాల నుండి వరంగల్కి విజ్ఞాన విహార యాత్రలో వచ్చాము. అందులో భాగంగా చివరి రోజులో యాదగిరి గుర్తు చూసుకొని తర్వాత అక్కడ కొంతమంది ఇక్కడ స్వర్ణగిరి ఉంది, ఇక్కడికి వెళ్ళండి మీరు చాలా బాగుంటుంది అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలిగింది. అందరూ కూడా చాలా సాధారణంగా పలకరించడం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద చూస్తే ఏ రకమైనటువంటి భావనలు కలుగుతున్నాయో అదే రకమైనటువంటి భావన వైబ్రేషన్స్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. స్వామివారి దర్శనం అయితే అమోఘంగా జరిగింది. అదేవిధంగా వస్తానంటే బ్రేక్ ఉండేది కారణంగా ఇక్కడ అన్నదానానికి వెళ్ళాం. అన్నదానంలో కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభించినారు కాబట్టి అన్నదానం కూడా సవ్యంగా జరుగుతుంది. చాలా డిసిప్లైన్గా భక్తులు అందరికీ కూడా అన్నదానం అందిస్తున్నారు. అక్కడ కూడా మేమందరూ కూడా దాదాపు 160 మంది విద్యార్థులతో కలిపి భోంచేసాము. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా దర్శనానికి వచ్చాం. దర్శనం తర్వాత ఆ మండపంలోకి ఒక్కసారి అట్లా ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనసంతా పులకించిపోయింది. నిజంగానే స్వర్ణగిరి భూతలం మీద వెలిసినట్టు అనిపించింది. నా పర్సనల్ ఫీలింగ్ అయితే స్వర్ణగిరి మళ్ళా ఇక్కడ వెలిసిందేమో అని అనిపిస్తుంది. అందరూ కూడా శేషశైలవాసుడు శ్రీమన్నారాయణుడు వెంకటాద్రి మీదనే ఉంటాడు. అయితే రెండోసారి ఇక్కడ కూడా ఒక అడుగు పెట్టినాడేమో, అందుకోసమే ఇక్కడ ఈ స్వర్ణగిరి ఏర్పడిందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి వాసులందరికీ కూడా తిరుమల రాలేనటువంటి వాళ్ళకందరికీ కూడా అల్టిమేట్ స్వర్ణగిరి అవుతుంది అనుకుంటాను. భవిష్యత్తులో బహుళ ప్రాచుర్యానికి నోచుకొని స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ కూడా సులభతరంగా దొరుకుతాయనే విధంగా స్వర్ణగిరి ఇక్కడ వెలిసింది అనిపిస్తూ ఉంది.